బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు హైదరాబాద్ ని అల్లకల్లోలం చేశాయి. ఎక్కడ చూసినా వరద నీరే, ఏ ప్రాంతం వెళ్ళినా నీటిలో చిక్కుకున్న బస్తీలే. ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తున్న జనం ఎటు వెళ్లాలో తెలియదు, ఇంట్లో ఉండలేని పరిస్థితి. ఇక గంట గంటకు పెరుగుతున్న నీటి ఉధృతి అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది హైదరాబాద్ లో. ఇక ముంపు ప్రాంతాలే కాదు, ఈసారి వర్షాలకు ఎవరూ ఊహించిన విధంగా అనేక ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. తెల్లవార్లు కంటి మీద కునుకు లేకుండా హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు పనిచేశాయి. అనేక మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఇక భారీ వర్షాల నేపథ్యంలో జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్ సాగర్ నీటి మట్టం విపరీతంగా పెరిగింది. దీంతో అధికారులు వెంటనే నీటిని దిగువ ప్రాంతాలకు వదిలారు. అయితే ఒక్కసారిగా మూసి పరివాహక ప్రాంతాలు జలమయమయ్యాయి. అర్ధరాత్రి నీరు బస్తీలు, కాలనీలు ముంచెత్తింది. దీంతో భయంతో వణికిపోయిన జనాలకు దేవుడే దిక్కన్నట్లు డిఆర్ఎఫ్ బృందాలు దిక్కయ్యాయి. మూసీ నది ఒడ్డున నిర్మితమైన మహాత్మాగాంధీ బస్టాండ్ పూర్తిగా మునిగిపోయింది. ఎటు చూసినా నీరే, బయటకు వెళ్లే దారి లేక వందలాది మంది ప్రయాణికులు బస్టాండ్లో చిక్కుకుపోయారు. వెంటనే అక్కడికి చేరుకున్న డిఆర్ఎఫ్ బృందాలు తాళ్ల సాయంతో ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. ఇక వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బస్సులు కూడా బస్టాండ్ లోపలికి వెళ్లే దారి లేక రోడ్లపైనే నిలిచిపోయాయి. మిగతా బస్సులను శివారు ప్రాంతాల్లో నిలిపివేశారు. ఇక చాదర్ ఘాట్ పరిస్థితి చెప్పవలసిన పనిలేదు. మొత్తం మూసరాంబాద్ నుండి మొదలుకొని ఓల్డ్ మలక్పేట రేస్ కోర్స్ రోడ్డు బస్తీలన్నీ నీట మునిగాయి. అక్కడ ప్రజలను సైతం అధికారులు సురక్షితంగా ప్రాంతాలకు తరలించారు. ఇక కోటి నుండి దిల్షుక్ నగర్ వెళ్లే చాదర్ ఘాట్ బ్రిడ్జ్ రాకపోకలు నిలిపివేశారు. ఇక హైదరాబాద్ వర్షాలకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివకృష్ణ అందిస్తారు. శివకృష్ణ, చెప్పండి, అసలు హైదరాబాద్ మొత్తం కూడా అల్లకల్లోలమైన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రావణి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీర దాటింది. మరోవైపు ద్రోణీపురం కొనసాగడంతో తెలుగు రాష్ట్రాలు రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేయగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా తెలియజేశారు. అంతేకాకుండా తెలంగాణలో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా శనివారం నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట్, సంగారెడ్డి, కామారెడ్డి సహా పలు జిల్లాలు భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ వంటి ఇతర జిల్లాల్లోనూ భారీ వానలు పడుతున్నాయి. వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉంది కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. మనం ఎక్కడ చూసినా కూడా బస్ స్టాండ్లు మొత్తం మునిగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే రోడ్ల మీద కూడా వాటర్ అయితే నిలిచిపోయినాయి. ఏంటి అసలు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? అర్ధరాత్రి కురిసిన వాన వల్ల బస్తీలు, కాలనీలు వర్షం ముచ్చెత్తగా స్థానికులు భయంతో వణికిపోతున్నారు. ఈ వర్షం కారణంగా మూసి నది ఒడ్డున ఉన్న మహాత్మా గాంధీ బస్టాండ్ పూర్తిగా నీట మునిగింది. హైదరాబాద్ లో ఎటు చూసిన నీరు ఉండటంతో బయటకు వెళ్లే దారి లేక వందలాది మంది ప్రయాణికులు, స్థానికులు చిక్కుకుపోయారు. అయితే అక్కడ చేరుకున్న డిఆర్ఎఫ్ బృందాలు మాత్రం సహాయక చర్యలు వేగం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బస్సులు కూడా పూర్తిగా బస్టాండ్ లో నీళ్లు ఉండటం వల్ల లోపలికి వెళ్ళలేక నిలిచిపోతున్నాయి. చాదర్ ఘాట్ పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. మొత్తం ముసరాంబాగ్ నుండి మొదలుకొని ఓల్డ్ మల్కంపేట్, రేస్ కోర్స్ రోడ్డు బస్తీలన్నీ నీటి మునిగాయి. అక్కడ ప్రజలు సైతం అధికారులు సురక్షితంగా ప్రాంతాలకు తరలించిన కోటి నుండి దిల్సుఖ్ నగర్ వెళ్లే చాదర్ ఘాట్ బ్రిడ్జి రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణ, ఇక మూసీ నది చుట్టూ కూడా వరద అయితే పోటెత్తుందని తెలుస్తుంది. ఇక ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను ఎలా అప్రమత్తం చేశారు అధికారులు? శ్రావణి, ఈ మేరకు మన ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఆయన ప్రజలకు కొన్ని సూచనలు జారీ చేశారు. ప్రయాణికులకు ఎంజీబీసీ రావద్దని ఆయన ఆ ట్వీట్ లో కూడా పేర్కొన్నారు. ఎంజీబీసీ నుంచి బయలుదేరే బస్సులను కూడా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల నుంచి సంస్థ నడుపుతుందని, అలాగే ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపుకి వెళ్లే సర్వీసులను జేబీఎస్ నుంచి నడుస్తాయని ఆయన తెలియజేశాడు. వరంగల్, హనుమకొండ వైపుకు వెళ్లే ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి సూర్యాపేట, నల్గొండ, విజయవాడ వైపుకు వెళ్లే బస్సులను ఎల్బీ నగర్ నుంచి నడుస్తాయని ఆయన సోషల్ మీడియా వేదికగా
ప్రజలకు తెలియజేశారు. పొరపాటు కూడా ఎంజీబీసీకి ఎవరైనా ప్రయాణికులు వచ్చినా సరే వాళ్ళని తరలించేందుకు అవసరమైన లోకల్ బస్సులు కూడా ఆయన అందుబాటులో ఉంచారు. వైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ రివ్యూ అయితే నిర్వహించారు. దాని మీద అప్డేట్ ఏంటి? వరద దాటికి మునిగిపోయిన ప్రాంతాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులను అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూసిన హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలను కూడా ఆయన పనితీరు అభినందించారు. ఇంకా పలు శాఖల అధికారులతో ఆయన మీటింగ్లు ఏర్పాటు చేస్తూ వర్షాల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి చర్యలైనా తీసుకోవడానికి తగ్గ సూచనలను ఆయన జారీ చేశారు. పునరావాస కేంద్రాలు కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. శివకృష్ణ, అసలు సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? అలాగే వాతావరణ శాఖ ఏం చెప్తుంది? ఇంకా వర్షాలు ఎన్ని రోజులు ఉన్నాయి? బంగాళాఖాతం ఏర్పడిన వాయుగుండం దక్షిణ ఒడిశాలోని గోపాల్పూర్ సమీపంలో తీరం దాటినట్లు అధికారులు తెలిపారు. శ్రావణి ఇది పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్ వైపు కదులుతూ క్రమంగా బలహీనపడుతుందని పేర్కొన్నారు. దీంతో పాటు తెలంగాణ, ఉత్తర కర్ణాటక నుంచి దక్షిణ మహారాష్ట్ర వరకు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఈ ద్రోణి కొనసాగుతుంది. ఈ రెండింటి ప్రభావంతోనే విస్తారంగా వర్షాలు కురుస్తాయని వివరించారు. మహారాష్ట్రలోని భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. రైట్ శివకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.